హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము. అలానే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో, ఈ వ్లాగ్ వచ్చేసి ట్యూస్డే వ్లాగ్ అనమాట. సో, నేనైతే ఇంట్లో పనుల్ని ఏ విధంగా కంప్లీట్ చేసుకున్నానో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. సో, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలానే మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్తోనే నాకు ఇంకా మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ అయితే వస్తుందన్నమాట. సో, ఈ వీడియో అనేది ఇంకొంతమందికి అయితే రీచ్ అవ్వడం అనేది జరుగుతుందండి. అయితే నేనైతే మార్నింగే లేచానన్నమాట. మంగళవారం కదండి. సో, ఇల్లు గడుగుడు అలానే బయట ఊడవడం తూడవడం చాలానే పనులు ఉంటాయి కదా. అలానే మా గల్లీలో అయితే గణేష్ నిమజ్జనం కూడా ఈరోజే అనమాట. సో, దానికోసం అనేసి పనులన్నీ తొందరగా అయితే చేసేసుకుంటున్నానండి. సో, సండే మండే 2 డేస్ అయితే హాలిడేస్ వచ్చాయి. ఇంకా పిల్లలకైతే స్కూల్ లేదు కాబట్టి హాయిగా రెస్ట్ అయితే తీసుకున్నాం కదండి. ఇంకా ఈ రోజు నుంచి అయితే మళ్ళీ రొటీన్ లైఫ్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. సో, నేనైతే పొద్దున్నే లేచి లోపల అన్నం అయితే పెట్టేస్తానండి. సో, అన్నం ఉడుకుతూ ఉంటుంది కాబట్టి ఆ లోపు నేను బయట అయితే ఊడ్చేస్తా అని చెప్పేసి బయటికి అయితే వచ్చేసానమాట. కర్రీ అయితే బెండకాయల ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నానండి. నేనైతే నైట్ పడుకునే ముందే బెండకాయలు అయితే మంచిగా కడిగి కట్ చేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానమాట. సో, కట్ చేసే ప్రాసెస్ కొంచెం తక్కువైపోయినట్టేనండి మార్నింగ్ అయితే. సో, అదొక హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయిపోయినట్టు అనమాట మనకు. అందుకే నైట్ కొంచెం కష్టమైనా సరేనండి, కొంచెం ఓపిక తెచ్చుకొని చేసేసుకుంటే అయిపోతుంది అనమాట. మార్నింగ్ కొంచెం కష్టం లేకుండా మనకు పనులు అనేది కొంచెం తొందరగా అయితే అయిపోతాయన్నమాట. సో, నేనైతే లోపలైతే అన్నం అయితే ఉడుకుతుంది కాబట్టి ఆ లోపు ఇంకా మంచిగా బయట అయితే ఊడ్చేసాను కదండి. ఇంకా బండలు అనేది కడిగేసుకోవాలన్నమాట. సో, మంగళవారం కదా ఖచ్చితంగా బయట అయితే కడిగేస్తానండి. నేనైతే వాకిలంతా వాటర్ వేసేస్తాను అనమాట పైప్తోని. ఇలా ఇల్లు గడగడము బయట వాకిలు గడగడం అంటే కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుందండి. ఆ రోజైతే ఒక హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా కొంచెం తొందరగానే లేస్తానన్నమాట నేనైతే. సో, ఎప్పుడు 6కి లేస్తే 7 కల్లా నా పనులన్నీ కంప్లీట్ అయిపోతాయండి. సో, అందుకే నేనైతే ఇంకా తొందరగా బయట ఊడ్చేసాను. ఇంకా వాటర్ చల్లేసి ముగ్గులైతే ఇలా నార్మల్గా పెట్టేసుకున్నానండి. సో, ఆ తర్వాత లోపలికి వచ్చి చూసేలోగా అన్నం అయితే దగ్గరకు వచ్చేసిందనమాట. ఆల్మోస్ట్ ఇంకా అన్నం అయితే ఉడికిపోయిందండి. సో, ఇంకా నేను ఎలాగో బెండకాయలు అయితే కట్ చేసేసుకున్నానండి. సో, వాటిని అయితే తీసుకొచ్చి ఇంకా ఫ్రై చేసేయడమేనమాట. ఇంకా ఈరోజైతే టిఫిన్ అయితే ఏం చేయట్లేదండి పిల్లలకైతే. సో, గణేష్ నిమజ్జనం ఉంది కాబట్టి పిల్లలకైతే హాఫ్ డే ఉంది అనమాట. ఇంకా పిల్లలకి టిఫిన్ చేపించి స్కూల్కి పంపిస్తే కొంచెం వాళ్ళకి ఆకలిగా ఉంటుందని చెప్పేసి డైరెక్ట్ నేనైతే అన్నం కర్రీ అయితే చేసేస్తున్నానండి. వాళ్ళకి కడుపు నిండా తినిపించి ఇంకా పంపిస్తే కొంచెం మధ్యాహ్నం వరకైనా కొంచెం ఆకలి లేకుండా ఉంటారనమాట. సో, టిఫిన్ ఉంటే ఏంటంటే అప్పుడే ఆకలి అయిపోతుంది కదండి. ఇంకా లంచ్ కూడా తీసుకెళ్లరు కాబట్టి వచ్చేలోగా కొంచెం వాళ్ళకు ఆకలిగా ఉంటుందని చెప్పేసి డైరెక్ట్ అన్నమే చేసేస్తున్నానండి ఈరోజైతే. దాంట్లో కావాల్సిన ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటాలు అయితే తెచ్చి కట్ చేసేసుకుంటున్నానండి. సో, ఈ ఆనియన్ టమాటా పచ్చిమిర్చి అయితే కొంచెం తొందరగా అయిపోతాయి కాబట్టి మనం మార్నింగే కట్ చేసేసుకోవచ్చండి. సో, 2 దిక్కుల 2 అయితే పెట్టేస్తాను నేనైతే. రైస్ అయితే తొందరగానే అయిపోతుందండి. ఏంటంటే నేను బయట ఊడవడానికి వెళ్ళేటప్పుడు కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది అనమాట. ఆ లోపు ఎక్కడ రైస్ మాడిపోతుందో అని చెప్పేసి నేను కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బయటికి వెళ్తానండి. అందుకే కొంచెం నాకు టైం ఎక్కువ పడుతుంది అనమాట రైస్ ఉడకడానికైతే. ఈరోజైతే టిఫిన్స్ కూడా ఏం లేదు కాబట్టి అంత హడావిడి అయితే నాకేం లేదండి. సో, అందుకే నైట్ గిన్నెలు కూడా కడిగి పెట్టుకోలేదన్నమాట. అది కూడా చేసేస్తే అయిపోతుంది అనమాట. ఎందుకంటే టిఫిన్స్ ఉన్న రోజు టిఫిన్స్ చేయడము, మళ్ళీ ఈ ఇల్లు ఉడవడం తూడవడం గిన్నెలు కడగడం మళ్ళీ లంచ్ రెడీ చేయడం అన్నీ ఒకేసారి అంటే కరెక్ట్గా 7:30 వరకు అయితే మొత్తం పనులన్నీ అయిపోవాలండి. ఆ టైం వరకు చేసుకోవాలి అంటే చాలా చిరాకు వచ్చేస్తుంది అనమాట. అందుకే నైటు గిన్నెలు కడిగేసి పెట్టేసుకుంటే కూరగాయలు కటింగ్ చేసి పెట్టేసుకుంటే సగం పనులైతే మనకు అయిపోయినట్టేనండి. మార్నింగ్ కొంచెం హడావిడి లేకుండా ఈజీగా అయిపోతుంది అనమాట. సో, ఈరోజు నాకు టిఫిన్స్ లేవు కాబట్టి నాకు అంత హడావిడి ఏం లేదండి. నేనైతే నార్మల్గానే చేసేసుకుంటున్నాను అనమాట. సో, అన్నం అయితే అయిపోయింది. ఇంకా దాన్ని పక్కన పెట్టేసి నేను బెండకాయల ఫ్రై అయితే ఒక దిక్కు చేసేసానండి. సో, టమాటా ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేస్తూనే కొంచెం ఆయిల్ వేస్తూ ఇంకా బెండకాయలు అయితే ఫ్రై చేసేసానమాట. ఫ్రై చేసేసిన తర్వాత దాన్ని అయితే ఒక ప్లేట్లో అయితే పెట్టేశానండి. ఇంకా తీసేసిన తర్వాత
ఫస్ట్ అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి, సాల్టు, ఇంకా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు ఇలా వేసేసి మంచిగా ఈ ఆనియన్స్ అయితే కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవడమేనమాట. బెండకాయల ఫ్రై కానీ, బెండకాయల పులుసు కానీ, కర్రీ కానీ చాలా అంటే చాలా ఈజీ అండి చేసేసుకోవడం అయితే. సో సింపుల్గా ఉంటుంది, కొంచెం టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. మా పిల్లలకైతే బెండకాయ ఫ్రై అంటేనే చాలా ఇష్టం అండి. సో అందుకే నేను ఎలాగో వాళ్ళకు లంచ్ లేదు కాబట్టి ఇప్పుడు ఓన్లీ వన్ టైంకే కదా అని చెప్పేసి ఫ్రై చేసి ఇస్తున్నానమాట. ఒకవేళ లంచ్ ఉంటే మాత్రం కర్రీ వేరేదైనా చేయాలి, లేకపోతే బెండకాయ పులుసు అయినా చేయాలన్నమాట. సో ఇప్పుడు అదంతా ఏం లేదు కాబట్టి ఇంకా అందులోనూ నేను మంగళవారం అండి, నేను కూడా ఫాస్టింగ్ కాబట్టి అంత ఏమో కర్రీ అవసరం లేదని చెప్పేసి నేను 1/2 kg బెండకాయలతో ఇంకా ఫ్రై అయితే చేసేస్తున్నానండి. సో ఇంకా తాలింపు అయితే వేసేసాను కదా, బెండకాయలు అయితే టమాటాలు వేసాను కాబట్టి ఆ టమాటా బెండకాయ కొంచెం ఉడుకుతూ ఉంటుంది కాబట్టి దాన్ని అయితే సిమ్లో పెట్టేశానండి. ఒక 5 minutes అలా అది చూస్తూ ఉండాలన్నమాట. సో నేనైతే ఇక్కడ గిన్నెలు కడుగుదామని చెప్పేసి ఈ గిన్నెలన్నీ తీసేస్తున్నానండి. సో ఇటు గిన్నెలు కడుగుతూనే నేను కర్రీ అయితే ఒక 2 సార్లు తిప్పుతూ ఉన్నానమాట. ఆ లోపు కర్రీ అయితే అయిపోతుందండి. ఇంకా నైట్ అయితే నేను ఉప్మా వండానండి. ఉప్మా కొంచెం మిగిలిపోయిందని చెప్పేసి దాన్ని అయితే ఒక టిఫిన్లో అయితే తీసేస్తున్నాను అనమాట. నైట్ వండిన ఉప్మా అంటే మా రీతుకైతే చాలా ఇష్టం అండి. ఇంకా తనైతే అదే తినేసి వెళ్ళిపోతుంది అనమాట. సో దానికోసమైనా సరే నేను వండేటప్పుడే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే వండుతూ ఉంటానన్నమాట. సో మార్నింగ్ అది ఖచ్చితంగా తింటుందని చెప్పేసి అయితే ఇంకా ఉప్మా ఉంది, అలానే రైస్, ఇంకా బెండకాయ ఫ్రై అయితే ఉంది కదండి. ఇంకా పిల్లలైతే మంచిగా తినేసి వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోవడమే. సో నేనైతే ఈ పనులు అయ్యే లోపు ఇంకా పిల్లలైతే అస్సలు లేవలేరండి. ఇంకా గిన్నెలు కడుగుతూ ఉన్నాను కదా, ఈ గిన్నెలు కడగడం అయిపోతే ఇంకా నెక్స్ట్ నాకైతే ఇంకా ఇల్లు ఉడవడమేనమాట. సో ఇంకా పిల్లలు కానీ మా వారు మా అత్తమ్మ అసలు ఎవ్వరు లేవలేరండి. ఇంకా నేను వంట కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను అభినైతే లేపానమాట. ఆ లోపు టైం అయితే 7 అవుతుందండి. ఇంకా 7 అంటే 7:30 వరకు మా అభి రెడీ అయిపోవాలి కాబట్టి ఇంకా మా అభినైతే లేపానండి. సో వాడైతే బయట బ్రష్ చేస్తున్నాడనమాట. సో వాడు బ్రష్ చేసి స్నానం చేసే లోపు నాకు ఈ పనులన్నీ అయిపోతాయి అన్నమాట. సో ఆల్మోస్ట్ మొత్తం పనులైతే అయిపోవచ్చాయండి. ఒక్క ఇల్లు ఊడవడం మాత్రమే ఉంది కాబట్టి ఇంకా నేనైతే అది కూడా చేసేస్తున్నానండి. ఇక్కడ చూడండి మా వారు మా రీతు ఇద్దరైతే మంచిగా పడుకున్నారండి లోపలైతే. ఇంకా నేనైతే వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా మెల్లమెల్లగా నా పనులు నేనైతే చేసేసుకున్నానండి. ఇంకా మా అత్తమ్మ కూడా హాల్లో అయితే పడుకుందండి. సో వాళ్ళు లేచే టైంకి అయితే నా పనులన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. సో ఇంకా ఇలా అండి, నైట్ కొన్ని పనులు చేసి పెట్టుకుంటే మార్నింగ్ మంచిగా ఈజీగా అయిపోతాయి అన్నమాట, ఎలాంటి హడావిడి లేకుండా. సో ఇంకా పిల్లల కోసం అయితే బెండకాయ ఫ్రై, రైస్, పాపడ్లు అయితే కొన్ని చేశానండి. సో ఇంకా ఇదండి వీడియో అయితే. ఐ హోప్ మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.